కిలారు శివాజీ గారు ఉన్నారు. సార్, మహానాడుకు వచ్చేటువంటి ప్రతినిధులకి ఎలాంటి వంటకాలు రెడీ చేశారు, ఏంటి మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ చేశారు? అంబికాస్ క్యాటరింగ్ తరఫున మేము గత 11 ఏళ్ళగా ఈ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. దీనిలో భాగంగా మహానాడు 3 రోజుల పండుగ తెలుగుదేశం పార్టీకి పెద్ద పండుగ అండి. ఆ పండుగలో మేము భోజనాల కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందండి. మేము ఈ 3 రోజుల్లో రాష్ట్రం 4 మూలల రుచులన్నీ కూడా మేళవించి మేము ముందు ఏర్పాట్లు చేస్తున్నామండి. ఇవాళ చక్కెర పొంగలి, ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన చక్కెర పొంగల్ని కూడా పెట్టామండి. అల్లూరియా మైసూరుపాకులు, తాపేశ్వరం కాజాలు, ఈ 4 రోజులు అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ చేసుకుని మేము ముందు ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అలాగే మాంసాహార రుచులు, పులోచారు, కోడిగుడ్డు అట్లా 4 రకాలు అన్నీ పెట్టామండి. దీని అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా జరుగుతుంది. ఏదైతే ఉందో మహానాడుకు వచ్చే ప్రతి కార్యకర్త కూడా మంచి పసందైనటువంటి భోజనం, ఆహారం అందించాలనేది మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు కూడా ఇబ్బంది పడకుండేందుకు టీడీపీ పార్టీ ఏదైతే ఉందో ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి ఈ ఫుడ్ కమిటీ వేయడం జరిగింది. ఈ ఫుడ్ కమిటీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో మార్నింగ్ ఉదయం నుంచి కూడా నైట్ అర్ధరాత్రి వరకు కూడా యొక్క దగ్గరుండి యొక్క కార్యక్రమం చూస్తున్నారు. ఉదయం వచ్చేసి 4 రకాలైన టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి 6 రకాలైనటువంటి నాన్ వెజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా కడుపు నిండా భోజనం పెట్టాలా, సంతోషంగా వెళ్ళాలనేది మా ఉద్దేశం చెప్పి కూడా కిలారు సతీష్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, కడప వంటశాల నుంచి.